ఆంధ్రప్రదేశ్లో త్వరలో రాజముద్రతో భూ యజమానులకు పట్టాదారు పాసు పుస్తకాలు ఇవ్వనున్నట్లు సీఎం తెలిపారు. రెవెన్యూ శాఖలో ప్రస్తుత పరిస్థితులపై అధికారులతో చర్చించారు. అదేవిధంగా జగన్ బొమ్మ ఉన్న గ్రానైట్ రాళ్లను ఏమి చేయాలనే దానిపై కసరత్తు చేయాలని అధికారులను ఆదేశించారు. ఏపీలో భూమి కలిగి ఉన్న ప్రతి ఒక్కరికి రాజముద్రతో కూడిన పట్టాదారు పాసు పుస్తకాలు ఇవ్వనున్నట్లు సీఎం తెలిపారు. ఏపీ సచివాలయంలో రెవెన్యూ శాఖలో సీఎం చంద్రబాబు నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్షలో ఈ విషయాన్ని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు పాసు పుస్తకాలపై తన బొమ్మల కోసం 15 కోట్లు జగన్ ప్రభుత్వం తగలేసిందని ఆయన మండిపడ్డారు. ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లు ప్రజల కోరిక మేరకు రాజముద్రతో కొత్త పాసు పుస్తకాలు ఇచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. రాజముద్రతో ఉన్న పుస్తకాన్ని అధికారులు సీఎం చూపించారు. క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే ఆస్తి వివరాలు, ఆ ఆస్తి అడ్రస్ వద్దకు తీసుకువెళ్లే మ్యాప్ కూడా వచ్చేలా ఏర్పాటు చేశారు. రీసర్వే పేరుతో పొలాల సర్వేకి గత ప్రభుత్వం భారీగా నిధులు ఖర్చు చేసిందని తెలిపారు. సరిహద్దు రాళ్లపైన తన బొమ్మలు ఉండాలన్న నాటి సీఎం జగన్ కోరిక తీర్చేందుకు 650 కోట్లు నాటి ప్రభుత్వం ఖర్చు చేసిందన్నారు చంద్రబాబు. కేంద్రం చెప్పిన రీసర్వేలో ఎక్కడా రాళ్లు పాతమని చెప్పకపోయినా తన బొమ్మల కోసం జగన్ గ్రానైట్ రాళ్లు సిద్ధం చేశారని పేర్కొన్నారు. జగన్ బొమ్మ ఉన్న 77 లక్షల గ్రానైట్ రాళ్లను ఏమి చేయాలి అనే దానిపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఆ రాళ్లపై బొమ్మలు చెరపడానికి మరో 15 కోట్లు ఖర్చవుతుందని తాత్కాలికంగా అంచనా వేశారు అధికారులు. జగన్ బొమ్మల పిచ్చి వల్ల మొత్తంగా 700 కోట్ల వరకు ప్రజాసొమ్ము వృధా అయ్యింది. ఆ గ్రానైట్ రాళ్లను ఎలా ఉపయోగించుకోవచ్చు, వాటితో ఏం చేయవచ్చో చూడమని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. అనంతరం రెవెన్యూ శాఖలో పరిస్థితులు, మదనపల్లి ఫైల్స్ దగ్ధం ఘటన లాంటివి జరగకుండా తీసుకోవాల్సిన చర్యలపై రెవెన్యూ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. గత 5 ఏళ్లలో రెవెన్యూ శాఖలో తీసుకువచ్చిన చట్టాలు, అవి దుర్వినియోగం అయిన తీరుపై చర్చించారు. సంస్కరణల పేరుతో కొత్త చట్టాలు తెచ్చి అక్రమాలకు పాల్పడిన విధానంపై సమీక్షించారు. పెరిగిన భూ వివాదాల నేపథ్యంలో ప్రజలకు సమస్యల పరిష్కారం కోసం తీసుకురావాల్సిన చర్యలపై చర్చించారు. ల్యాండ్ గ్రాబింగ్ను అరికట్టడానికి కొత్త చట్టాలు తేవాల్సిన అవసరం ఉందా, ఎటువంటి కొత్త చట్టాలు తేవాలి అనే అంశంపైన చర్చించారు.